హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చిన్న ముక్కల పచ్చడి, మీకు కావాలంటే పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మామిడికాయ ముక్కలు శుభ్రంగా కడిగి తుడిచేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి సరిపడా అరకప్పు సాల్ట్, పెద్ద కప్పు ఆయిల్, ఆవాల పొడి, మెంతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయలు, కారం, ఇవన్నీ తీసుకొని ముందుగా మనం బేషన్లో ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడ కారం, ఒక 2 గంటల పెద్ద గంటతో ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అరకప్పు సాల్ట్. ఇవి 2 కాయలే కాబట్టి మనం ఈ మోతాదులో తీసుకుంటున్నాము. అదే ఎక్కువ మీరు కాయలు తీసుకుంటే ఇదే క్వాంటిటీ పెంచుకుంటూ వేసుకోవచ్చు. దీంట్లో మనం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయలు ఒక 5 తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల మెంతి పొడి, ఇందులోనే ఆవాల పొడి, మెంతి పొడి, ఈ 2 కూడా 1 స్పూను మెంతి పొడి, 2 స్పూన్ల ఆవాల పొడి వేసుకోవాలి. ఇలా మనం ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకున్నవి కొన్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో ఆయిల్, మీకు పల్లి నూనె దొరికితే పల్లి నూనె వేసుకోవచ్చు, లేదా మరి రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పల్లి నూనె అయితే మనకి మంచి టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇది మనకి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. దీన్ని మనం పుల్లటికాయలు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మన ముక్కలన్నిటికీ కూడా ఈ మిశ్రమం అంతా పట్టేలాగా ఉంచుకోవాలి. ఇది ఒక 1 డేలో ఊరుతుంది మనకి. పుల్లటి మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఆయిల్ కూడా కొద్ది తక్కువైతే మరికొంత వేసుకోవచ్చు. దీంట్లో మనకి కారం, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మరికొంత వేసుకోవచ్చు. ఇది మనకి ఆల్మోస్ట్ మామిడికాయ రెడీ అయినట్టే పచ్చడి. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఈ మామిడికాయని పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూస్తారని ఆశిస్తాను. ఎంతో రుచికరమైన ఈ మామిడికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.